పాలన పూర్తి చేసుకొని నెహ్రూ గారి పాలనను క్రాస్ చేసి వచ్చిన సందర్భంగా ఏదైతే భారతదేశం ఒక అభివృద్ధి దిశలో నడుస్తున్న సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఛాయ్ పే చర్చ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పాలన ఒక నిజాయితీగా ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే నరేంద్ర మోడీ గారు చేయబట్టే ఇవాళ ప్రపంచ దేశాలు కూడా కీర్తిస్తున్నాం. ఇంకా 2 టర్ములు కూడా రావాలని ప్రజలందరూ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన నాయని రాజేందర్ రెడ్డి గారిని నేను మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి గారు అభివృద్ధి విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ నగర్కు సంబంధించిన ప్లేస్లో నేను మాట్లాడితే 50 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల నుంచి ఉన్నాక కూడా ఈరోజు కొత్తగా తీసుకొచ్చి ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఎందుకు కొత్తగా వస్తుంది, ఇందులో మతలబ్ ఏందో నాకు తెలియదు. కానీ ఆ విషయంలో నేను మాట్లాడిన తర్వాత ఈ రోజు వచ్చి ఏం మాట్లాడిండో వాటిని కూడా మేము స్వాగతిస్తాం. కానీ దాని విషయంలో ఏది అవకతవకలు జరిగినా ఇది కాదని ఇంకోటన్నా దాంట్లో ఏది చేసినా కూడా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ నగర ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అదేవిధంగా అభివృద్ధి అనే విషయంలో మాట్లాడిండు కదా, నేను హైవే లాగా చేసిన ఈ రోడ్లను, అదే రైల్వే ఏం చేసిండ్రు, ఎయిర్పోర్ట్ ఏం చేసిండ్రు, కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి ఏం చేసిండని మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడి నేను సవాలు విసురుతున్నా, మీరు ఎక్కడ చౌరస్తాకు వస్తారని మాట్లాడింది. నేను మాట్లాడుతున్న నాయని రాజేందర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇక్కడి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే వ్యక్తిగా నా పేరు రావు పద్మ. మీ సవాలును నేను స్వీకరిస్తా ఉన్నా. మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ఇక్కడ ప్లేస్ కానీ టైం కానీ మీరు టైం తీసుకొని పెట్టండి, ఆ సవాలుకు నేను వస్తా. వేరే పార్టీల గురించి నాకు అనవసరం. ఇదే విధంగా మీరు మేము ఇలా ప్రెస్ క్లబ్ ఇంకోటో అట్లా కాకుండా ప్రజల మధ్యలో అభివృద్ధి ఏం జరిగిందో ఇలా ఈ రైల్వే యూనియనే కానీ అదేవిధంగా వరంగల్ అభివృద్ధి కోసం పరితపించే గుల్లూరు అశోక్ లాంటి వ్యక్తి, దీని మీద అవగాహన ఉన్న వ్యక్తులను అందరినీ, అదేవిధంగా కాజీపేట ప్రజలను కూడా అందరినీ కలుపుకొని ఇక్కడ ఖచ్చితంగా మీ సవాళ్ళను స్వీకరించి అభివృద్ధి విషయంలో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే విషయంలో అందరికి తెలుస్తుందో తెలియదో ఒక ఆటోకి ఒక మైక్ పెట్టి అందరం కూడా ప్రచారం చేద్దాం. ఇక్కడ ఏదైతే అభివృద్ధి విషయంలో చర్చ జరుగుతూ ఉన్నది కాజీపేట విషయంలో మీరు అందరూ కూడా రండి అని పెట్టి ఖచ్చితంగా సవాల్ విషయంలో మా అభివృద్ధి విషయంలో మాట్లాడతాం. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పి ఎక్కడికో వచ్చినప్పుడు మీడియా వస్తుందని చెప్పి ఏం చేస్తుంది, ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు. ఇలా నీకు అవకాశం ఇచ్చింది, ఇక్కడ అభివృద్ధి విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు, అభివృద్ధి విషయంలో మాట్లాడాలని ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. అభివృద్ధి విషయం పక్కకు పెట్టిండ్రు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే గెలిపించిన వ్యక్తికి అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో. కానీ మాటకు ముందు మాటకు వెనుక ఎవరు ఒకడు ప్రాంతీయ పార్టీ అని వాడు రాముని కొలిచేటోడు వచ్చిందంటావు. ఎప్పటికీ రాముని అంటే నువ్వు కొలుస్తలేవా? ఇలా రాముని కొలుస్తలేవా? నువ్వు ఇలా దేవుడు పూజలు చేస్తలేవా? భద్రకాళమ్మ దగ్గరికి పోయి రోజు ఒక రీల్ పెడతావు కదా, నువ్వు పూజలు చేస్తలేవా? ఇలా ఆ మాటలు బంద్ చేసి అభివృద్ధి ఏం చేసినావో దాని మీద చర్చకు సిద్ధం. నువ్వు రాకపోయినా 3-4 రోజుల టైం చూసి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెడతాం. మేమేం అభివృద్ధి చేసిందో మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. అదేవిధంగా నువ్వు రాకపోయినా నీ విషయాలన్నీ కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, ఈ కాజీపేటకు ఏం ద్రోహం చేసిందో అన్ని విషయాలు ఈ అభివృద్ధి విషయంలో చర్చ జరిగిన దగ్గర ప్రతి దగ్గర కూడా నేను మాట్లాడతా. దేనిలో వెనుకకు పోయేది లేదు. తప్పకుండా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా.